అనేక విషయాలకు అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఇటీవల కొన్ని సాధించుకున్నాం, ఇంకా కూడా సాధించుకోవాల్సినవి, ఈ నియోజకవర్గానికి చేయాల్సినవి చాలా ఉన్నాయి. అయితే అన్నిటి జోలికి నేను వెళ్ళను. ఒకటి రెండు మన ఎంపీ గారు వారు చొరవ తీసుకుంటేనే అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. అవి మాత్రమే ఈ ఆత్మీయ సమావేశంలో వారి ముందు పెడతాను. ఒకటి, ఇప్పటికే నడికుడి కాళహస్తి రైల్వే లైన్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే ఆ లైన్ మంజూరు చేశాం. ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఎలా దీనికి నిధులు అందించాలి అని అంటే సగభాగం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మేము ఇస్తామన్నారు. సగభాగం ఇవ్వడానికి ఎంత అవుతుందంటే 800 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పి రైల్వే శాఖ మంత్రి అంటే, చీఫ్ మినిస్టర్ గారు అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న నా వైపు చూస్తే మీరు చెప్పండి మనం ఇద్దామన్నాం. 12 సంవత్సరాల క్రితం ప్రారంభమైన నడికుడి కాళహస్తి లైన్ ఇవాళకి అదే ధర, అదే మొత్తం ఉంటుందని నేను అనుకోను. ఇంకా పెరిగిపోయాయి, ఎస్టిమేట్లు పెరిగాయి, దాని పెట్టుబడులు పెరిగాయి. అయినా కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పనులు ప్రారంభించింది. దగ్గర ప్రకాశం జిల్లా వరకు లైన్ నడుస్తూ ఉంది. దానికి మనకు కూడా ఈ సర్వే పూర్తి చేశారు, భూసేకరణ జరుగుతూ ఉంది. త్వరితగతిన భూసేకరణ పూర్తి చేస్తే మనకున్నటువంటి 2 ఫేజులో 3 ఫేజులో టెండర్లు పిలుస్తామని నాకు రైల్వే శాఖ వాళ్ళు చెప్పారు. బహుశా మరొక 2 సంవత్సరాల్లో ఈ లైన్ పూర్తయ్యే అవకాశం ఉంది. మెట్ట ప్రాంతమైనటువంటి ఉదయగిరి, ఆత్మకూరు, వెంకటగిరి ప్రాంతాలుగా మరొక రైల్వే లైన్ ప్యారలల్గా మన చెన్నై, న్యూఢిల్లీ వెళ్ళేటువంటి లైన్కి ప్యారలల్గా సమాంతరంగా మళ్ళీ వెళ్తుంది. మనకు 5 సంవత్సరాల సమయం ఇచ్చింది ఈ ప్రాంత ప్రజానీకం. మీరు కానీ నేను కానీ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో ఈ ప్రణాళికను ముందు పెట్టుకొని మనం వెళ్దాం. ఒకటొకటిగానే చేద్దాం, అన్నీ పరిష్కరిద్దాం. తిరిగి 5 సంవత్సరాల్లో మళ్ళీ ప్రజల సమక్షానికి మీరు కానీ నేను కానీ మన పార్టీ కానీ వచ్చేటప్పుడు, ఉమ్మడి నాయకత్వంలో పరిశీలన చేసేటప్పుడు చెప్పిన మాట నెరవేర్చుకొని వచ్చిన నాయకులు వీళ్ళు ఈ పార్టీలో అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్నే రోడ్లు తీసుకుంటే దాదాపు 2 గంటలు అక్కడ కూడా నేను ముందు ఒక్కటి చెప్పాలా, ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఉండడం చాలా అదృష్టం అంట మన రాష్ట్రానికి. అతను ఢిల్లీ వచ్చాడంటే 1 నిమిషం ఖాళీగా ఉండడు. పొద్దున వచ్చాడంటే పొద్దున్న నుంచి దాదాపు సాయంత్రం వరకు ఒక 10 మంది మినిస్టర్లన్నా కలుస్తాడు. ఈయన మీద ఉండే గౌరవంతో కొంతమంది ఈయన్ని చూడని వస్తారు. అట్నే రైల్వే మంత్రి కూడా ఈయన్ని చూసేదానికే వచ్చాడు. కొంతమందికి ఈయన పోవడం, వాళ్ళు రావడం, ఏదైనా కానీ 1 నిమిషం అయితే వేస్ట్ చేయడు. మా ఎంపీస్ అందరినీ కూడా ఈ మధ్య 3 రోజుల నాడు కూడా వచ్చాడు. రాత్రి 9:30 10 గంటలకు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క ఎంపీని మీరు ఏం చేస్తున్నారు, ఏం చేశారు ఈ 9 నెలలు, నాకు మీరందరూ మైక్ తీసుకొని ప్రతి ఒక్కరు మీరు ఏం చేశారో నాకు చెప్పాలా అని. ఇటువంటి ముఖ్యమంత్రి మనకి ఉండడం నిజంగా కూడా చాలా అదృష్టం అనుకున్నా. ఎందుకంటే ఎవరైనా ఆలోచన లేనోళ్ళు కూడా ఆలోచన కల్పిస్తున్నాడు అంటే, నిన్ను ప్రజలు ఎన్నుకొని ఇక్కడ దాకా వచ్చారు, మీరు ఖచ్చితంగా మీరందరూ ఏదో ఒకటి రాష్ట్రానికి మీరు చేయాలి. నన్ను ఎంఎస్ఎంఈ అంటే చిన్న పరిశ్రమలు దాని మీద ఫోకస్ చేసి, నెల్లూరు జిల్లాలో చాలా ల్యాండ్స్ ఉన్నాయి, వసతులు ఉన్నాయి, ఇటువంటి అన్నీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు దాన్ని ముందుకు తీసుకోలేకున్నావు, ముందుకు తీసుకుపోయి దాన్ని కూడా చూడండి అని. సో మీ అందరికీ ఈ ఆత్మీయ సభలో చెప్పేది, ఒక ఎలక్షన్తో మనందరం పోయేది కాదు. ఇది ఖచ్చితంగా ముందుకు అందరం కలిసి నడవాలా. నడిచేదానికే ఈ ఆత్మీయ సభ కూడా. మీరందరూ కూడా మళ్ళీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మీ అందరూ మా ఇద్దరిని కూడా రామనారాయణ ఎమ్మెల్యేగా, నన్ను ఎంపీగా మీరందరూ గెలిపించిన దానికి ధన్యవాదాలు చెప్తూ, ఏది ఉన్నా మీకు సమస్యలు ఏదన్నా ఉన్నా నేను చేయగలిగింది ఖచ్చితంగా మీరు వచ్చి నన్ను కలవచ్చని అందరికీ కూడా ధన్యవాదాలు.